తెలుగు బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి 3 వారాలు అవుతున్నప్పటికీ పెద్దగా షో క్లిక్ కాలేదు. కానీ శేఖర్ భాషా ఎలిమినేషన్తో ఒక్కసారిగా బిగ్ బాస్ గురించి చర్చ మొదలైంది. అయితే శేఖర్ భాషాను అన్యాయంగా ఎటువంటి కారణం లేకుండా ఎలిమినేషన్ చేశారంటూ బిగ్ బాస్ షోని ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు ఈ ప్రేక్షకులు. అయితే శేఖర్ భాషా మాత్రం తన ఇష్టపూర్వకంగానే హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్తున్నారు. తన భార్య డెలివరీ కావడం ఒక రీజన్ అయితే, ఇంకా తాను వెజిటేరియన్ కావడంతో ఫుడ్కి ఇబ్బంది అవడంతో హౌస్లో ఉండలేనని బిగ్ బాస్కి మొరపెట్టుకోవడంతో 3rd వీక్లోనే అతన్ని బయటికి పంపేశారు. ఎలిమినేషన్ తర్వాత శేఖర్ భాషా ఫుల్ బిజీ అయిపోయారు. ఒక పక్క తన భార్య డెలివరీ అయ్యి హాస్పిటల్లో ఉండడం, మరో పక్క వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యి తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత శేఖర్ భాషాకి బాగా పొగరు పెరిగిందంటూ కామెంట్స్ రావడంతో శేఖర్ భాషా రిలీజ్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతుంది. వచ్చిన తర్వాత ఇది నా పరిస్థితి, కాస్త హెయిర్ కట్ కాస్త ట్రిమ్మింగ్ చేసుకునే టైం కూడా లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. యు నో వై, మా మిస్సెస్ డెలివర్డ్ బేబీ, షీ స్టిల్ ఇన్ హాస్పిటల్, సో దే నీడెడ్ మై హెల్ప్. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఇంటర్వ్యూస్ కోసం అండ్ జస్ట్ విష్ చేయడానికి. సో నేను ఎత్తకపోయినంత మాత్రాన వీడికి బిగ్ బాస్కి వెళ్ళి ఓల్డ్ పొగరు పెరిగిపోయింది ఇట్లాంటివి అనుకోకండి. ఒక్క 2 రోజులు నాకు అన్నీ సెట్ అయ్యాక ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. సో అంటిల్ దెన్ ప్లీజ్ బేర్ విత్ మీ. నేను అప్పటికీ వీలైన కాల్స్ చెప్తున్నాను, బట్ నాకు ప్రస్తుతం ఉన్న ఈ షెడ్యూల్లో కాస్త కష్టమవుతుంది. ఈ గడ్డం జుట్టుతో ఇలాగే వెళ్తే జనం పారిపోతారు, కాస్త నీట్ గా రెడీ అయ్యి జనజీవన స్రవంతిలో కలుస్తానంటూ ఆ వీడియోలో శేఖర్ భాషా చెప్పుకొచ్చారు.